ఇక జోష్న దగ్గరికి సూరజ్ వస్తాడు. నేను ఇక్కడికి వస్తానని ఊహించలేదు కదా, నన్ను తట్టుకోలేవు అని సూరజ్ అంటే, 2 రోజుల్లో నేను ఇక్కడి నుంచి పంపిస్తా అని జోష్న అంటుంది. నీకంత సీన్ లేదు, నీ పతనం మొదలైంది అని సూరజ్ అంటాడు. నన్ను కాదని దీపని గెలిపించడం అంత ఈజీ కాదు అని జోష్న అంటుంది. సూరజ్ జోష్నతో, నువ్వు అహంకారంతో నిండిపోయిన కోతి లాంటి దానివి, ఎవరెస్ట్ మీద కూర్చున్నా నిన్ను ఎవరు అందుకోలేరు అనుకుంటున్నావు. నీ పొగరు అణచడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్లో వస్తాడు, ఆల్రెడీ వచ్చాడు, దీపని గెలిపిస్తా అని సూరజ్ అంటాడు. కార్తీక్ దీపాలు సూరజ్ జోష్నల మాటలు విని, ఇది కదా మనం చూడాలి అనుకున్నది, నేనైతే అనకూడదు కానీ వాడే ఈ తిక్కల దానికి సరైన మొగుడు అని కార్తీక్ అంటాడు. బ్రదర్కి ఉన్న యాటిట్యూడ్కి చిన్న మరదలకి ఉన్న వెర్రితనానికి భలే సూట్ అవుతుంది అని అంటాడు కార్తీక్. సూరజ్ చాలా మంచోడు బావా అని దీప అంటే, అందుకే మన పార్టీకి వచ్చాడు, మేమెంత జోష్నకి ఎదురు తిరిగినా నువ్వే మాకు ఏం కాకుండా చూడాలి, సూరజ్ బయట ఉన్నప్పుడే కొట్టించింది, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఊరుకుంటుందా అని దీప అంటుంది. శ్రీధర్కి మళ్ళీ హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. శివనారాయణ కార్తీక్ దగ్గర శ్రీధర్ గురించి చెప్పి అంతా బాగుంది అనుకుంటే ఇలాగే ఉంటుంది, నేను చెప్పినా వినడం లేదు, అందుకే హాస్పిటల్లో ఉన్నారు, ఆయన్ని ఆయన వదులుకున్నంత తేలికగా నేను వదులుకోలేను కదా, ఇప్పటి వరకు కాపాడుకున్నాం, ఇకపై కూడా కాపాడుకోవాలి అని కార్తీక్ అంటాడు. కార్తీక్ దీప శివనారాయణ దశరథ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్రీధర్ కండిషన్ గురించి మాట్లాడతారు. శ్రీధర్ వెంటనే ఆపరేషన్ చేయాలి, చేసిన బతకడం కష్టమే అని డాక్టర్ అంటారు. ఆయన కాపాడడం మీ వల్ల అవుతుందో లేదో చెప్పండి అని కార్తీక్ అరుస్తాడు. మా నాన్న బతుకుతాడు, తాతయ్య మామయ్య నాకు మీ సపోర్ట్ కావాలి అని అంటాడు కార్తీక్. ఇదంతా మన ఫ్యామిలీ, మనం చూసుకుందామని పెద్దయినా అంటాడు. శ్రీధర్ బయటకు వచ్చి నాకేమైందిరా అని కార్తీక్ని అడుగుతాడు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. ఇక శివనారాయణ ఇంట్లో అందరినీ ఒక చోట కూర్చోబెట్టి, ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా శ్రీధర్ నా అల్లుడు, మామ ఎప్పుడు అల్లుడి క్షేమం కోరుకుంటాడు, శ్రీధర్ క్షేమంగా ఉండాలి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని అంటాడు శివనారాయణ. అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక కావేరి బాధపడుతుంటే కార్తీక్ ఏం కాదు అని ధైర్యం చెప్తాడు. ఈ రోజు రాత్రికి ప్రయాణం, కావలసిన ఏర్పాట్లు చేసుకోండమ్మా అని కావేరికి పెద్దయినా చెప్తాడు. దశరథ్ శ్రీధర్తో, నేను వచ్చి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తా అని అంటాడు. నేను నీతో వస్తా నాన్న అని స్వప్న ఏడుస్తుంది. స్వప్న ఏడుస్తూ నాన్న నేను నీతో వస్తా అని అంటుంది. శ్రీధర్ కూతురు మీద జోకులు వేస్తే, ఎలా నవ్వగలుగుతున్నావు బావా అని దాసు అంటాడు. నన్ను చూడు, నాన్నకి నడక నేర్పించిన కొడుకు, నాన్న సంతోషం కోసం కాపురాన్ని చక్కదిద్దుకున్న కూతురు, నా క్షేమాన్ని కోరుకునే కాంచన, నాకేం జరిగినా తట్టుకోలేని కావేరి, కొడుకుల అండగా ఉండే అల్లుడు, కూతురు లాంటి కోడలు, స్నేహితుడు లాంటి నువ్వు, దేవుడు లాంటి మామయ్య గారు, భుజం తట్టి లేపే బావ, ఇంకా ఈ జన్మకి నాకేం కావాలి దాసు, ఇంకేం కావాలి కోరుకోవడానికి అని శ్రీధర్ అంటాడు. మీరు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి అని దీప అంటుంది. ఈరోజు అందరం కలిసి భోజనం చేద్దాం, కావేరి బిర్యానీ వండు, అందరు నాకు సంతోషంగా సెండాప్ ఇవ్వండి అని శ్రీధర్ అంటాడు కావేరితో. ఇక శ్రీధర్ అందరి ముందు నవ్వుతూ పక్కకు వెళ్ళి ఏడుస్తుంటాడు. కాంచన కార్తీక్తో, నేను ఆయనతో మాట్లాడాలి అని శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది. శ్రీధర్ ఏడవడం చూసి కాంచన ఏడుస్తుంది. కాంచన చూసి శ్రీధర్ కళ్ళు తుడుచుకుంటాడు. మీరు ధైర్యంగా వెళ్ళి క్షేమంగా రండి అని కాంచన అంటుంది. రాకపోతే అని శ్రీధర్ అంటే, ఆ మాటే లేదు, ఖచ్చితంగా వస్తారు అని కాంచన అంటుంది. శ్రీధర్ కాంచనతో, జీవితంలో ఏమైనా తిరిగి వస్తాయి కానీ జీవితం పోతే తిరిగి రాదు, అందుకే ఉన్నప్పుడే ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేయాలి, నన్ను క్షమించు కాంచన, నీ బతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవు అంటారు, నీ జీవితానికి అన్యాయం చేశాను, చూసావా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని శ్రీధర్ అంటాడు. నాకు యాక్సిడెంట్ అయింది, నేను అంగీకరించాను, మీరు 2 పెళ్లి చేసుకున్నారు, మీరు అంగీకరించాలి, మీకు ఇప్పుడు ఆరోగ్య సమస్య వచ్చింది, నమ్మకంగా వెళ్ళండి, క్షేమంగా తిరిగి వస్తారు, మీరు ఇంకా చాలా జీవితం చూడాలి అండి, మేమంతా మీతో ఉన్నాం, క్షేమంగా వెళ్ళి రండి అని కాంచన అంటుంది. శ్రీధర్ ఏడుస్తుంటే, అవును నాన్న, నువ్వు ఇంకా నీ మన్మళ్ళు ఎదుగుదల చూడాలి అని అంటాడు. కార్తీక్ మాస్టరు అని పిలవరా అని శ్రీధర్ ఏడుస్తాడు. నా కోసం ఎంత కష్టపడి ఉంటావు, నా భవిష్యత్తు కోసం ఎంత ఆరాటపడి ఉంటావు నాన్న, రక్త బంధాలకున్న రుణాలు ఎప్పటికీ పోవు నాన్న అని కార్తీక్ తండ్రిని హగ్ చేసుకుని ఏడుస్తాడు. అది చూసి కాంచన కూడా ఏడుస్తుంది. కాంచన భర్త గురించి ఆలోచిస్తుంటే శివనారాయణ వచ్చి, అల్లుడు గారు ఫ్లైట్ ఎక్కారు, హాయిగా నిద్రపోయి ఉంటారు అని అంటాడు. ఎవరు అడిగారు అని కాంచన అంటే, నువ్వు అడగలేదు కానీ తాను చెప్పారు, ఇది ఇచ్చారు అని వాచ్ ఇస్తాడు. ఆయన చేతికి పెట్టుకునే వాచ్ నాకెందుకు నాన్న అని కాంచన అంటే, నువ్వు జాగ్రత్త పడుతున్నా అని అనుకుంటున్నావు కానీ దొరికిపోతున్నావమ్మా, నీ ప్రేమ దాచలేకపోతున్నావు, అల్లుడు గారు తన వాచ్ ఇచ్చి ఇది నీకు ఇవ్వమని అన్నారు, తన్ని తలుచుకొని నువ్వు ఎక్కడ బాధపడతావు అని నాకు ఈ వాచ్ ఇవ్వమని అన్నారు, నువ్వు నీ ప్రేమని దాచుకోలేకపోతున్నావమ్మా, మొండితనం మంచిదే కానీ జీవితాన్ని లాగేయకూడదు, ఇప్పుడున్న శ్రీధర్ పరిస్థితికి అతని కార్తీక్ తండ్రిగా అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, కానీ నీ భర్త అనుకుంటే మేము సంతోషంగా ఉంటాం, నిన్ను ప్రేమించే మనుషుల కోసం నువ్వు ప్రేమించే మనిషిని ప్రేమించలేవా, ఆలోచించమ్మా అని శివనారాయణ అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.